స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ಅಲ್ಲಿ ಉಪ್ಪುಲಿಯಿಂದ ದೇವರ ಸೇವಕರು ನಮಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರನ್ನು ನಾವು ಕರಗಳ ತಟ್ಟಿ ಏನ್ ಮಾಡೋಣ? దేవుడికి ప్రైజ్ లార్డ్. ఏదో పెద్ద సంఘానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పడం కన్నా ఇలాంటి ఒక చిన్న విలేజ్కి వచ్చి, గ్రామంకి వచ్చి దేవుని వాక్యముని నాయన మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం, మీ మూలను బట్టి, మీ గ్రామాన్ని బట్టి, సేవకుడు సురేష్ గారిని బట్టి నేను మీ అందరికీ కూడా దేవుని తరపు నుంచి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యము చాలా గొప్పది. ఏంటి ఇలాగా మీరందరూ ఇలా చేరి దేవుణ్ణి మహింపరుస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు, మిమ్మల్ని అందరూ చూస్తుంటే. సో మీ అందరికి దేవుడు ఎవరో తెలుసా? ఎవరు మన దేవుడు? ఎవరు? మనకేనా? అందరికా? ఈ లోకానికి మొత్తానికి దేవుడు యేసయ్యే. యేసయ్యలో ఏముందంటే సత్యం ఉంది. ఏముంది? సత్యం. అంటే ఆయనలో జీవం ఉంది. ఈ యొక్క సత్యాన్ని గనక మీరు తెలుసుకుంటే, ఈ వాక్యాన్ని మీ హృదయంలో గనక భద్రపరుచుకుంటే, దేవుని యొక్క వాక్యము మనం ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయంలో. వెరీ గుడ్. హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరుచుకున్న దేవుని వాక్యము దాన్ని నోటి ద్వారా పలకాలి. ఎలాగా? నోటి ద్వారా పలకాలి. మీరు వింటున్న వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకుని, దేవుని వాక్యము ఆది అందున వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము ఈ లోకానికి వెలుగై ఉండెను. ఆ వెలుగైన వాక్యము ఎక్కడుంది? ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? హృదయంలో పెట్టుకోమంటున్నాడు. అంటే నీ హృదయం ఇప్పుడు ఏమై ఉంది? నీ హృదయం ఏమై ఉంది? ఇప్పుడు వెలుగై ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం వెలుగైనప్పుడు ఆ వాక్యం ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? హృదయంలో. ఇప్పుడు నీ హృదయం ఏమై ఉంది? వెలుగై ఉంది. దేవుడు ఏమన్నాడంటే, నా వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుంటే మీరు వెలుగుగా అన్య జనుల మధ్యలో ఉండండి అంటున్నాడు. ఇప్పుడు ఈ గ్రామంలో మీరు ఈ వెలుగై ఈ గ్రామానికి ఉన్నారు. మీ ద్వారా ఈ గ్రామం రక్షింపబడాలి. మీ ద్వారా ఈ గ్రామానికి దేవుని యొక్క సువార్త, సత్యము కలిగిన, జీవం కలిగిన మాటలు అందరికీ తెలియాలి. అంతే కదా? మారు మనసు పొందినవాడు రక్షింపబడును, మారు మనసు పొందినవాడు శిక్ష విధింపబడును. సో మనం మారు మనసు పొందాలి అంటే మన పాపపు జీవితానంతా వదిలేసి మనం ప్రభు వైపు తిరిగి, మనం ప్రభు దగ్గర మన పాప క్షమాపణ పొందుకుని, ఆయన ద్వారా రక్షింపబడి, దేవుని యొక్క కృపను బట్టి నువ్వు బాప్తిసం తీసుకుని దేవునిలో నువ్వు, ఆయన నిన్ను ముందుగా నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన యొక్క రక్షణలో నీవు జీవించాలి. ఎలాగా? దేవుని యొక్క రక్షణలో జీవించాలి. నీ యొక్క జీవితంలో నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది, మీరు జీవిస్తున్నది మీ శరీరంలో కాదు. ఎక్కడ జీవిస్తున్నారు మరి? ఆయన ఆత్మగా మీరు జీవిస్తున్నారు. ఒకసారి మీరు రక్షింపబడిన తర్వాత మీ శరీరము మృతి చెందినది అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటున్నాడు? మృతి చెందినది అని చెప్తున్నాడు. అంటే మృతి చెందిన శరీరంతో మనం ఏం చేసుకుంటాం అంటే, మనం ముందుగా ఎక్కడ మారాలి? ఎక్కడ మారు మనసు పొందాలి? బయట, లోన? ఎక్కడ పొందాలి మారు మనసు? మన హృదయంలో మారు మనసు పొందాలి. దేవుని యొక్క కుమారుడు అంటే శరీరానుసారం కాదు. శరీరానుసారం అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు శరీరానుసారంగా గనక జీవిస్తే నువ్వు నాకు విరోధి అని చెప్తున్నాడు. ఏమంటారా? మనం ఏమేమన్నాం అంటే, శరీరానుసారంగా జీవించుంటే విరోధివై అంటున్నాడు. అదే నువ్వు అంతరంగ పురుషుడుగా మారు మనసు పొంది, రిపెంటెన్స్ చెంది, నా కుమారుడుగా, నా ఆత్మగా, నా సాక్షిగా, నా విశ్వాసిగా నన్ను మహిమపరుస్తూ జీవించు అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఎలా జీవించాలి మనం ఇప్పుడు? ఆయన ఆత్మగా దేవునిని మహిమపరిచే విధంగా జీవించాలి. నీ యొక్క మార్పాటు దేవుని ముందు కనపడాలి.
నీ తప్పులు, నీ పాపములు అన్నిటినీ ఒప్పుకుని దేవుని ముందు నీవు ఆయన కుమారుడుగా అంగీకరింపబడి ఆయన యొక్క కృప ద్వారా నువ్వు జీవించాలి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవునిని ముందు పెట్టుకోండి. ఎలాగా? మీరు పొద్దున్నే లేగంగానే దేవుని ప్రార్థన ద్వారా రోజును ప్రారంభించండి. అది మనకి జీవాహారం. మనుష్యుడు శరీరానుసారమైన రొట్టె మాత్రం వలన కాదు, కానీ దేవుని యొక్క మాట శక్తి వలన కూడా, దేవుడు చెప్పిన మాటలేంటి, దాని ద్వారా కూడా, ఆయన యొక్క శక్తి ద్వారా కూడా మనం జీవిస్తామని లేఖనములు సెలవిస్తున్నాయి. సో మనిషి చనిపోయిన శరీరానికి మనం ఇచ్చే ఆహారం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ నువ్వు తీసుకునే దేవుని యొక్క ఆహారం వల్ల నీవు నిత్య జీవుడుగా నిత్య కాలముగా జీవిస్తావు. నీకు మరణమే ఉండదు. శరీరానికే మరణం ఉంటది, అంతే కదా? చెప్పేది కొత్తగా ఉందా? శరీరానికే మరణం ఉంటది, కానీ నీ ఆత్మకి మరణం ఉండదు. ఎందుకనంటే నీలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించి నీ ఆత్మని దేవుడు కాపాడాడు కాబట్టి, నీవు ఆయన యొక్క ఆత్మగా జీవిస్తున్నావు కాబట్టి నీ ఆత్మకి ఇంకా ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు. శరీరానుసారంగా జీవిస్తే అది అపవాది సంబంధిగా జీవించినట్టు. నువ్వు ఏదైనా కావాలి అనేది దేనికి కావాలి? శరీరానికి. కానీ నీ ఆత్మకి ఏం అక్కర్లా. నీ ఆత్మకి దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యము ద్వారా నువ్వు జీవిస్తే నువ్వు రక్షింపబడినట్టు. శరీరానుసారంగా జీవిస్తే నువ్వు నాకు విరోధి అంటున్నాడు. సో విరోధకరంగా దేవునితో మనం నడుద్దామా? ఆయన ఆత్మగా నడిచి ఆయన మహిమ పరుద్దామా? ఆయన ఆత్మగా నడిచి ఆయనలో జీవిస్తూ ఆయన మహిమ పరుస్తూ ఆయనలో ఉండి మనము ఆయనని మహిమ పరుద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మారు మనసు పొందడం గురించి దేవుని యొక్క లేఖనములు కొన్ని వచనాలు నేను తీసి చూపిస్తాను మీకు. దేవుని యొక్క వాక్యముతో నీ మనసుని ఫస్ట్ రూపాంతరము చెందాలంటే నువ్వు మారు మనసు పొందాలి. దాని తర్వాత నీవు దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. మనం ఇన్ని రోజులు ఎలా జీవించాం? మన లోకం వైపు చూసాం, అంతే కదా? లోకంలో ఏదైతే ఉన్నాయో వాటి కోసం పరిగెడుతూ లోక నేత్రాశ్యములతో మనం వాటి వైపు పరిగెడుతూ ఉన్నాం. లోకాన్ని విడిచి నువ్వు దేవుని వైపు తిరగాలి. ఇక లోకంలో నీ ఫ్రెండ్స్ అందరూ బాగా సంతోషంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పరిగెడతా ఉంటారు. నువ్వు వాళ్ళని చూసి వాళ్ళ వెనక పరిగెత్తకూడదు. వాళ్ళని చూసినప్పుడు నువ్వు దేవుడి వైపు చూడాలి. ప్రభువా, నీ కుమారుడుగా నీ ముందున్నా, నన్ను ఏం చేయమంటావు? నా జీవితం ఏంటి? నా ప్రణాళిక ఏంటి? ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన యొక్క చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నా మీద నీ ప్రణాళిక ఏంటి? నేనేం చేయాలి? ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. ఓకే? ఆయన మన శరీరంలో జీవించటానికి కాదు మన జీవితం ఇచ్చింది. ఆయన పని చేయటానికి మనల్ని ముందుగానే ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు అంట. సో ఆయన పని మనం చేయాలి. ఆయన పని చేయాలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి. పని చేయటం అంటే పాస్టర్సే కాదు, మీరందరూ చేయాలి. దేవుడు సువార్తని, దేవుడు అంటే ఏంటి? గుడ్ న్యూస్, రాజ్య సువార్తని మీరు ప్రకటించాలంటే మీకు తెలిసిన వారితో మీరు దేవుని మాటలు పంచుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం చెప్తుండాలి. నీకు తెలిసిన వాక్యాన్ని దేవుడు నీకు చేసిన మహిమకరమైన అద్భుత కార్యములన్నిటినీ ఎదుటి వారితో పంచుకుంటూ ఉండాలి. దేవుని సువార్తని మీరు ఒక్క ఆత్మనైనా మీరు కాపాడేలాగా, సంపాదించేలాగా మీ యొక్క జీవితం ఉండాలి. ఆయన్ని మహిమపరుస్తుగా, ఆయన వెలుగుగా ఈ లోకంలో మీరు జీవించాలి. ఓకే? సో 2 పీటర్, మీరు ఎప్పుడు కూడా బైబిల్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఇలాంటి నన్ను బాధపడొద్దు. ఎప్పుడు కూడా మీరు దేవుని వాక్యం వింటున్నారంటే కంపల్సరిగా మీ చేతిలో దేవుని వాక్యం ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఫోన్ తీసుకుని బయలుదేరతారు కదా. ఫోన్ కన్నా గొప్పది దేవుని వాక్యం. ఓకేనా? దేవుని వాక్యం ఎప్పుడు కూడా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో, మన హృదయములో, మన నాలుక మీద దేవుని యొక్క మాటలు ఎప్పుడు ఉండాలి. ఓకేనా? ఇది మీరు మార్చుకోవాలి. ఫస్ట్ మారు మనసు పొందటువంటి ఇదే. ఇలాగే దేవుని మహింపరుస్తాలి. ఆయన వాక్యం ఎప్పుడు నీ చేతిలో ఉండాలి. ఆయన వాక్యం ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి. ఆయన వాక్యం ఎప్పుడు నీ నాలుక మీద ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నా వాక్యముగా నీ హృదయంలో భద్రపరుచుకుంటే అసలు నీకు అనారోగ్యమే రాదంటున్నాడు. ఏం రాదంట?
అనారోగ్యము రాదంట. మరి అనారోగ్యం రాదన్నప్పుడు మరి దేవుని వాక్యం మనం భద్రపరచుకోవాలా లేదా? ఇప్పుడు మనం జీవించాలంటే జ్ఞానం కావాలి. దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యము జ్ఞానం అంటున్నాడు. ఆ వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోమంటున్నాడు? నీ హృదయంలో. ఇప్పుడు నువ్వు హృదయంలో భద్రపరచుకుంటే వాక్యాన్ని ఏమొస్తుంది నీకు? నాలెడ్జ్, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే నీ శరీరానుసారంగా ఏం కావాలో, ఎలాగా ఏం సంపాదించుకోవాలో నీకు దేవుడే జ్ఞానం కలిగి నీకు నేర్పిస్తాడు. సమృద్ధి కావాలంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో. సో సమస్తము నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకుంటే నీకు ఇవన్నీ దొరుకుతాయి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ వీటి కోసం పరిగెడతా ఉంటాం. అంతే కదా, అందరం అంతే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తానంటే ఫస్ట్ నువ్వు ముందుగా నన్ను వెతుకు అంటున్నాడు. నీ హృదయంలో భద్రపరుచుకో నా వాక్యాన్ని. నా వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే నీ ఆశీర్వాదం నీ తల మీద ఉంటది అంటున్నాడు. ఎక్కడ ఉంటదంట? మన తల మీద ఉంటదంట. సో ఆయన వాక్యం ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యము నీ చేతుల్లో, అలాగే నువ్వు భద్రపరుచుకున్న హృదయంలో, నీ నాలుక మీద ఎప్పుడు కూడా దేవుని మాటే పలకాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ వాక్య లేఖనము చెప్తుంది ఏంటంటే చాలా మంది దేవుడు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది ఏంటి అని ఎంచుకుంటా ఉంటారంట. కానీ ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎందుకు నా ఆలస్యము జరుగుతుందంటే ఇంకా ఆయన పిల్లలు ఇంకా మారు మనసు పొందలేదు. అనేక మంది పిల్లలు మారు మనసు పొందలేదు కాబట్టి ఇంకా సమయం తీసుకుంటున్నాడు. ఎందుకనంటే ఆయన పిల్లవాడిని మార్చాలి కదా. నువ్వు మారావు, మరి నీ సహోదరుడు, మనం అందరం ఎవరు? సహోదరి మండలం కదా. మరి ఇంకా మన అన్న తమ్ములు కానీ మన అక్క చెల్లెలు కానీ మారాల్సిన వాళ్ళు ఉన్నారు కదా ఈ లోకంలో. వాళ్ళ కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడంట. ఇంకా మారుతారు, ఇంకా సమయాన్ని వెచ్చిస్తున్నాడు మన కొరకు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన సమయాన్ని అంతా లోకంలోకి వెచ్చిస్తున్నాం, లోకం వైపు తిరుగుతున్నాం, లోకంలో పరిగెడుతున్నాం. అందుకనే త్వరగా దేవుడు యొక్క కృపని మీరు తెలుసుకోవాలంటే మారు మనసు పొందండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. ఓకేనా? రోమీయులు అపోస్తుల కార్యమే 17:30 ఆజ్ఞ కాలములను దేవుడు చూచినట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అందరూ కూడా అంట. మారు మనసు అందరూ పొందాలనుకుంటున్నాడా లేకపోతే కొంతమంది అనుకుంటున్నాడా? దేవుడు అందరూ. కానీ ఇంకా దేవుని యొక్క ప్రేమను ఎవరు తెలుసుకోవట్లా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టేంతగా పెంచాడు. ఎవరన్నా మన కోసం ప్రాణం పెడతారా? ఎవరు పెట్టరు. కానీ మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు, మన కోసం రక్తాన్ని చిందించాడు, ఆయన మన కోసం సిలువ కాడిని మోసాడు. దేవుడు వెళుతూ ఏం చేశాడంటే భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నీ భారాన్ని మొత్తం నేను తీసుకుంటాను, అలాగే నువ్వు కూడా నా భారాన్ని తీసుకోమన్నాడు. ఏంటి ఆయన భారం? ఆయన ఎలాగ సిలువు కాడి మోసాడో నువ్వు కూడా నా సిలువు కాడిని మోయి అంటున్నాడు. ఆయన బరువు గలది మోసాడు, నీకు బరువు లేనిది ఇస్తా అంటున్నాడు. సులువుగా ఈజీగా ఉండేది నేను నీకు ఇస్తా అంటున్నాడు. అది ఏంటనంటే ఆయన సువార్త. ఆయన సువార్తని ఆయన కుమారుడుగా నీవు చేయటమే. మన తండ్రి ఒక పని చేస్తారంటే వాళ్ళ కుమారుడు కూడా ఆ పని చేస్తారు మామూలుగా బయట, అంతే కదా. అలాగే నీవు దేవుని కుమారుడివే. ఎవరమై ఉన్నాం? మనందరం దేవుని కుమారులమే, దేవుని వారసులమే ఉన్నప్పుడు మరి దేవుని పని మనం చేయాలా వద్దా? చేయాలి కదా. మరి ఆయన మనకు పని ఇచ్చెళ్ళాడు, మరి ఆ పనిని ఏం చేయాలి? మనం పూర్తి చేయాలా లేదా? ఆయన పని అంటే ఏంటి? ఆయన సువార్త, ఆయన రాజ్యాన్ని ఇక్కడ ఏర్పరచాలి. నువ్వు ఆయన కుమారుడుగా ఎప్పుడు ఆయన వాక్యం పట్టుకొని అపవాదిని జయించటమే. ఏంటి?
అపవాదిని జయించటమే. అపవాది అంటే ఎవరు? శోధన. శోధన ఎలా ఉంటది? ఒక రకరకాల శోధనలు, నానా విధములైన శోధనలు అన్నాడు. చాలా మందికి వేరే వేరే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాటన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా జయించమంటున్నాడు. నువ్వు జయించేవాడివి, అంతే కదా? దేవుని వాక్యము ద్వారా అపవాదిని జయించేవాడు. నువ్వు జయిస్తే ఎవరికి సంతోషం? దేవుడికి సంతోషం. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక చిన్న పని చేసావు, పని చేసినప్పుడు మీ తండ్రికి సంతోషం కలిగిద్దా లేదా? ఇప్పుడు నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వంటే మీ తండ్రికి సంతోషం కలిగిద్దా లేదా? అలాగే నీవు నీకున్న సమస్యని దేవుని యొక్క వాక్యము ద్వారా అపవాదిని గనుక జయిస్తే ఫస్ట్ సంతోషపడేది ఎవరో తెలుసా? మన దేవుడే. నా కుమారుడు నా మాట, నా ఆజ్ఞని గై కొనుక్కుంటున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, మనుషులకు ఆజ్ఞ మించుచున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? సరే, మనకి ఈ యొక్క మారు మనసు అనేది ఎవరు తెచ్చారు, ఎలాగా ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? రోమియోలు 2:4 మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుందని ఎరిగి ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తొలకరించుదువా. అంటే ఏంటి? ఆయన మారు మనసు పొందటానికి నీకు అవకాశం ఇస్తే ఆయన ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, మన దేవుడు సమాధానపరుడు కదా, సహనం కలిగి ఉండేవాడు కదా, ఆయన దీర్ఘశాంతమును నువ్వు తృణీకరించుదువా. అంటే ఏంటి? ఆయన ఇచ్చే టైంలో నువ్వు తృణీకరించుకుంటున్నావా అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే త్వరగా మారు మనసు పొందు అని ఇక్కడ చెప్తున్నాడు. మారు మనసు పొందాలి, మారు మనసు పొంది దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ మారు మనసు పొందే టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు యాక్చువల్ గా మనం ప్రభు వల్ల తీసుకోవాలి, అంతే కదా? అంతే కదండి? అందుకని చెప్తున్నా నేను. ఎందుకంటే ప్రభు వల్ల తీసుకోవాలంటే మీరు ముందు మారు మనసు పొంది రక్షణ తీసుకుని సాల్వేషన్ లోకి రావాలి. అందుకు చెప్తున్నా ఈ రోజు టాపిక్. ఓకేనా? 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును పుట్టించును. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడు ఎంత బాగా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందంట. దైవసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందంట. ఇందులో ఉంటే గనక మనకి ఈ దుఃఖములో సంతోషం ఉంటదంట. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దేవుని ద్వారా నువ్వు మారు మనసు పొందితే ఆ దుఃఖం వల్ల నీకు ఎటువంటి కూడా దుఃఖం రాదంట. అంటే బాధలు ఉండవంట, కష్టాలు ఉండవంట. కానీ స్టిల్ కష్టాలు ఉంటున్నాయి కదండి అని అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు జీవిస్తుంది నీ శరీరంలో కాదు, నీ ఆత్మలో అని. అది ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా లోక సంబంధమైన దుఃఖమును జీవిస్తే దేవుడు ఏమంటాడంటే మరణము కలుగు చేస్తాడంట. ఎందుకంటే నువ్వు శరీరంలో జీవించినప్పుడు శరీరానికి ఏముంటది? మరణం ఉంటది. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిందంటే అసలు క్రైస్తవుడికి మరణము లేదు. అర్థమవుతుందా? క్రైస్తవుడిగా నీవు తిరిగి నూతన సృష్టిగా ఆయనలో నువ్వు జన్మిస్తే నీకు మరణము లేదు. మరణము శరీరానికి, నీ ఆత్మకి కాదు. మనం పరలోక రాజ్యం ఎలా వెళ్తాం? శరీరానుసారంగా వెళ్తామా, ఆత్మగా వెళ్తాం? ఆయన స్పిరిట్ గా వెళ్ళిపోతాం. కానీ దేవుని ద్వారా రక్షింపబడిన వారికి ఏం జరుగుతుంది? వాడు శరీరంలో జీవిస్తారు కాబట్టి వాళ్ళకి మరణం ఉంటది. నువ్వు క్రైస్తవుడుగా దేవునిలో జీవించినప్పుడు నీకు ఆయన ఆత్మగా జీవిస్తావు కాబట్టి నీకు మరణం ఉండదు. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు జీవిస్తున్నది నీ శరీరంలో కాదు, నువ్వు జీవిస్తున్నది ఆయన ఆత్మగా. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉంటదంట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే, క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్వాతంత్రం అంటే అన్నిటి మీద, నీ శోధన మీద స్వతంత్రం, నీ కష్టాల మీద స్వతంత్రం, నీ ఆరోగ్యం మీద స్వతంత్రం, నీ బాధల మీద స్వతంత్రం, నీ కెరియర్ మీద స్వతంత్రం, అన్నిటి మీద స్వతంత్రం ఇచ్చాడు. ఎందుకనంటే ఈ సృష్టికర్త నీలో నివసిస్తున్నాడు. ఎక్కడ? నీలో మనందరిలో నివసిస్తున్నాడు. ఆయన వాక్యం ఏమై ఉంది మనకి? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, దేవుడై వాక్యమై ఉండను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా అంటున్నాడు? ఇప్పుడు
మనలో ఉన్నా అంటున్నాడు. ఆయనకి నువ్వేమై ఉన్నావు? మరి నీవు ఆయనకి ఆలయమై ఉన్నావు. నీ దేహం ఆయనకి ఏమై ఉంది? ఆలయము, టెంపుల్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు బయట చాలా టెంపుల్ చూస్తూ ఉంటాం. కాదు, మన దేవుడికి నువ్వే టెంపుల్. ఎవరు? నువ్వే టెంపుల్. మరి నువ్వు టెంపుల్ గా ఉన్నప్పుడు దేవునికి ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఎంత పరిశుద్ధంగా ఉండాలి? అంతే కదా? నువ్వు దేవుని ఆలయమై ఉన్నప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండడం అంటే మళ్ళీ శరీరానుసారంగా ఎంచుకోవద్దు, ఆత్మానుసారంగానే ఎంచుకోండి. నీ శరీరం వదిలేసేయండి, ఆ శరీరం తప్పులు చేస్తూనే ఉంటుంది. కానీ నీ ప్రార్థన ద్వారా, ప్రభు ఆత్మశక్తి ద్వారా, ప్రభువా నా శరీర క్రియలన్నీ కూడా నీకు అయిష్టకరంగా ఉన్న వాటన్నిటిని కూడా యేసు నామములో లయపరచండి అని ప్రార్థన చేసుకోండి. ఎలాగా? యేసు నామములో ప్రతి నీకు అయిష్టకరంగా, నీకు ఇష్టం లేని పని నేను ఏదైతే చేస్తున్నానో అదన్నీ కూడా నా నుంచి విడిపించు ప్రభువా, నీ ఆత్మశక్తితోనే నేను జీవించునాలి అని మన ప్రార్థనలో ఉండాలి. ఈ విధంగా మన ప్రార్థన ఉండాలి. కానీ మనం తెల్లారు లేచిన కాడి నుంచి శరీరానుసార ఆశల గురించి పరిగెడుతూ ఉండకూడదు. ఓకేనా? సరే, రైట్. అపోస్తుల కార్యము 5:31. ఇజ్రాయేలునకు మారు మనసు పాపక్షేపణను దయచేటుకే దేవుడైనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఈవెన్ ఇజ్రాయేల్ జనాంగానికి కూడా ఆయన మారు మనసు పొందుటకు పాప క్షమాపణను దయచేటుకే దేవుడు ఆయనను అధిపతిగా, రక్షకుడుగా నియమించాడంట. ప్రధాన యాజకుడుగా నియమించాడంట. ఎవరు? తండ్రి. ఎవరు మారు మనసు పొందడానికి? ఇజ్రాయేల్ జనాంగానికి. ఇజ్రాయేల్ జనాంగం ఎప్పుడు వారు? పాత నిబంధన వారు. వారు శరీరానుసారంగా జీవించారు. మనకి 2 నిబంధనలు ఉన్నాయా లేవా? కొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధనలో జీవించిన వారందరూ కూడా శరీరానుసారంగా జీవించారు. క్రొత్త నిబంధన అంతా కూడా ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక్కసారి మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత నీ శరీరము మృతి చెందుతుంది, కాబట్టి నీవు నా ఆత్మ ద్వారా జీవిస్తున్నావు అని చెప్తున్నాడు. కానీ ఇజ్రాయేల్ జనాంగము పాత నిబంధన అంతా వాళ్ళు కూడా ఎలా జీవించేవాళ్ళు అంటే, వాళ్ళు శరీరానుసారంగా జీవించేవాళ్ళు, దేవుని మీద ఆధారపడుతూ జీవించేవాళ్ళు. కానీ అప్పుడు ప్రధాన యాజకుడు ఉండేవాడు. వాళ్ళు చేసిన పాపాలకి సంవత్సరానికి ఒకసారి ఒక గొర్రెపిల్లని తీసుకెళ్లి బలి ఇచ్చేవాడు వాళ్ళ పాప క్షమాపణ కొరకు. ఆ గొర్రెపిల్ల మీద ఏ మచ్చ ఉండకూడదు. మచ్చ ఉంటే అది చెల్లదు. సంవత్సరానికి ఒకసారి పాప క్షమాపణ కొరకు ఆ గొర్రెపిల్లని తీసుకెళ్లి బలిగా ఇచ్చేవాళ్ళు, ప్రధాన యాజకుడు చేసేవాడు. క్రొత్త నిబంధన వచ్చేపాటికి ఆ బలిగా మన ప్రభువుని అర్పించి ఆయన రక్తము ద్వారా మనందరినీ కూడా ఒకటేసారి బలి అర్పణ ద్వారా, ఆయన రక్తము ద్వారా మనందరినీ ఆయన సంపాదించుకున్నాడు. ఆ గొర్రె పిల్ల మన ప్రభువే. పాత నిబంధనలో శరీరానుసారముగా జీవించి గొర్రె పిల్లలను బలిగా ఇచ్చేవాళ్ళు. నూతన నిబంధనలో ప్రభువే ఆయన అర్పణ చేసి ఆయన రక్తము ద్వారా మనందరినీ కాపాడాడు. సో అందుకే మనం అందరం కూడా మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, రక్షణలో జీవించాలి, యేసులో జీవించాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తులో నడవాలి. నీ క్రియలు ఆయన మహిమపరుస్తూ ఆయన ఆత్మగా ఆయన ఘనపరిచేలాగా జీవించాలన్నమాట. ఓకేనా? అయితే ఒకవేళ మారు మనసు పొందితే ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని వాక్యాలు చూద్దాం. అపోస్తుల గ్రంథము 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మనం గనక మారు మనసు పొందితే అంట మన పాపములన్నీ కూడా క్షమాపణ, మన పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి అంట. అంటే అసలు నీలో పాపం లేకుండా చేసేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత జైలు శిక్ష పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. కానీ అతనిలో ఆ పాపం అనేది అలా కనపడుతూ ఉంటుంది. ఎవరికి? సమాజానికి. అవునా? కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే అలా కనపడకుండా తుడిచేసేస్తా అంటున్నాడు. నీ పాపాన్ని తుడిచేసేస్తా అంటున్నాడు. ఎప్పుడు? నీవు మారు మనసు పొంది ఆయనలో ఉన్నప్పుడు, ఆయన ద్వారా విశ్రాంతి కాలములు వస్తాయి అంటున్నాడు.
అంటే సమాధానంగా. మన లోకంలో జీవించినప్పుడు అనేకమైన తప్పులు, అనేకమైన పాపములు లోకంలో పడిపడి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీవు గనుక మారు మనసు పొంది నా వైపు తిరిగి నీ పాపములన్నిటినీ కూడా నేను తుడిచి వేసేస్తానంటున్నాడు. అది గనక నీ తుడిచి వేస్తే తండ్రి ముందు నువ్వు పరిశుద్ధుడిగా, ఆయన పరిశుద్ధతను పొందుకుని, ఆయన ద్వారా నీతిని పొందుకుని, ఆయన యొక్క కృపని నువ్వు పొందుకున్నావు అంటే తండ్రి ముందు నిలబడటానికి నువ్వు అర్హుడవుతావు. ఈ శరీరానుసారంగా నువ్వు తండ్రి ముందు నిలబడలేవు. ఆయన ఆత్మగా ఆయన పరిశుద్ధతను పొందుకుని, ఆయన నీతిని నీ హృదయం మీద ధరించుకుని, నీ విశ్వాసాన్ని నీ చేతిలో ఒక డాలులాగా పట్టుకొని, ఆయన ఇచ్చిన వాక్యముని ఖడ్గములాగా ధరింపజేసుకుని అపవాదిని జయిస్తూ ఆయన కృపని నువ్వు పొందుకుంటే, ఇదంతా పొందుకోవాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందితే నీకు విశ్రాంతి కాలములు వచ్చునని లేఖనముల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. 2:38 అపోస్తుల కార్యము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ వరం పొందుతామంట? పరిశుద్ధాత్ముడు అనే వరమును పొందుకుంటామంట. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? మనలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అంటే శక్తి. శక్తి నీలో ఉంటే నువ్వు దేనికి భయపడక్కర్లా, అంతే కదా? నీ ప్రార్థన ద్వారా సమస్త వాటన్నిటి మీద నువ్వు జయించువాడి అవుతావు. నీ పాప క్షమాపణ జరిగిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నీలో పరిశుద్ధాత్మ అనే ఒక వరము దేవుడు దయచేస్తాడు అని అంటున్నాడు. అంటే మారు మనసు పొందితే ఇవన్నీ మనకు జరుగుతాయి అన్నమాట. ఓకేనా? లూకాసు వార్త 24:47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. అంటే యెరూషలేము నుంచి, అంటే ఈ భూదిగంతముల వరకు కూడా మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పొంది పాప క్షమాపణ ప్రకటింపబడిని ఉంది. అంటే నువ్వు మారు మనసు పొందితేనే గాని ఆయన పేరట నీ పాప క్షమాపణలు జరగవు అని చెప్తున్నాడు దేవుడు. అంటే మారు మనసు పొందండి. ఓకేనా? లూకాసు వార్త 17:3 కూడా ఒకసారి చూద్దాం. ఇంకొక 4-5 వచనాలు చూసి నేను క్లోజ్ చేస్తాను. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము అంటున్నాడు. మనల్ని మనమే జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. మనలో ఒకవేళ తప్పిదము చేసిన సహోదరుడు ఉంటే, ఒకవేళ అతను మారు మనసు పొందితే నువ్వు క్షమించే గుణము కూడా నీలో ఉండాలంటున్నాడు. ఏముండాలంట? క్షమాపణ గుణం కూడా ఉండాలంట. మన ప్రభు క్షమించాడు కదా నిన్ను, అలాగే నీలో కూడా క్షమాపణ గుణం కూడా నీలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇది నువ్వు క్షమాపణ గుణం రావాలంటే నువ్వు ముందుగా మారు మనసు పొందాలి. అదే నేను చెప్పే లేఖనములన్నీ కూడా మారు మనసు పొందితే ఎలాగా నువ్వు జీవించాలి, ఎలాగా నీ క్రియలు ఉండాలనే దాని గురించి నేను చెప్తున్నాను. ఓకేనా? అపోస్తులు 8:22. కాబట్టి ఈ చెడుతనమును మానుకుని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఈ చెడుతనమును మానుకుని, అంటే నీ క్రియలు, నువ్వు చేసే తప్పిదములు, నీ యొక్క రెగ్యులర్ జీవితంలో జరిగే ఏదైతే దేవునికి విరుద్ధకరంగా లోకానుసారంగా చేసేవన్నిటిని కూడా దేవుని మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకుంటే ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అంటున్నాడు. అంటే క్షమిస్తానా అంటున్నాడు. మన సమాజం మనల్ని క్షమించదు, అవునా? మనం ఏదైనా తప్పు చేస్తే. కానీ నీ యొక్క ప్రభు ఏమంటున్నాడు అంటే, నేను క్షమిస్తా అంటున్నాడు. ఎందుకంటే నీ కొరకు నేను ప్రాణం పెడతాను అంటున్నాడు. నీ కొరకు ప్రాణం పెడతా అంటున్నాడు. సో ప్రాణం పెట్టే దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఆయన వైపు, ఆయన వెంబడిస్తూ, ఆయన మార్గంలో ఆయన యొక్క వాక్యాన్ని ఒక చొక్కాలాగా ధరించమంటున్నాడు. నువ్వు వెళ్తా ఉండంటే ఒక వాసన రావాలన్నమాట. దేవుని యొక్క వాక్య వాసన, ఒక రుచి కనపడాలి ఎదరికైనా కానీ. దేవుని వాక్యం వెళ్తా ఉండంటే ఎలా ఉండాలి? దహించు అగ్ని నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, నీలో దహించు అగ్నిలాగా వాక్యము భద్రపరిచి ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికన్నా వెళ్తూ ఉండంటే
నడుచుకుంటూ నీ అగ్ని వెళ్తున్నట్టుగా ఉండాలి. అది నీకు కనపడదు, కానీ అపవాది కనపడుద్ది. ఇతను దేవుని సంబంధి, పగటివాడే ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, ఇక్కడ ఇతనిలోకి నేను ప్రవేశించలేను, ఎందుకంటే వాడి దగ్గర శక్తి సరిపోదు. ఇప్పుడు నీలో దేవుడు వాక్యము దహించు అగ్ని వలె నీలో ఉన్నప్పుడు నిన్ను చూస్తేనే వాడు భయపడిపోతాడు. అంతే కదా? సరే, రక్షింపబడిన వాడు ఒకవేళ మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఎలాగ రియాక్ట్ అవుతాడో కూడా చూద్దాం. లూకా సువార్త 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునంట. ఒక్క పాపి, లోకానుసారంగా తిరిగే ఒక్క పాపి గనక ఒకవేళ మారు మనసు పొందుతానంట, పరలోకమంతా కూడా ఎక్కువ సంతోషపడతారంట. ఒకవేళ నువ్వు నేను మనందరం పాపులమే కదా, లోకంలో జీవించిన వారమే కదా, దేవుని ద్వారా రక్షింపబడి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో నీ గురించి సంతోషపడతారంట. అంటే మన గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రభువు మనల్ని వెదకి వచ్చి రక్షించాడా, లేకపోతే నువ్వు వెళ్ళి రక్షించుకోబడ్డావా? ఆయనే వచ్చి వెదకి వచ్చి నా కుమారుడు ఎక్కడున్నావు అని చెప్పి చూసి నిన్ను రక్షించబడేలాగా చేశాడు నేను. సో మారు మనసు పొందండి, దేవుని వాక్యాన్ని భద్రపరచుకోండి. దేవుని వాక్యము మీ హృదయము మీ నాలుకల మీదే ఉండాలి. నాలుక వశములో జీవం ఉన్నది, మరణం ఉన్నది, రెండు ఉన్నాయి. నువ్వు డిసైడ్ చేసుకోవడమే. నువ్వు గనక జీవం గనక నమ్మితే నీ యొక్క జీవితం శాశ్వతం. నువ్వు కనుక మరణం వైపు చూస్తే నీ శరీరం వైపు తిరిగి లోకంలో పడిపోయి లోకానుసారంగా జీవించి నువ్వు అంతముకు వెళ్ళటానికి, దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవడానికి ఉంటావు. నమ్మిన వాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. నమ్మితే సమస్తము నీకు అన్నిటి మీద అధికారం ఆయన నామము ద్వారా దయచేస్తా అంటాడు. ఇంకొక వాక్యం చూద్దాం. లూకా సువార్త 15:10. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక మనిషి గనక, ఒక పాపి గనక మారు మనసు పొందితే అంట, దేవుని యొక్క దూతలు సంతోషపడతాయంట. ప్రతి మనిషికి దేవుడు దూతలు ఉంటారు, తెలుసా మీకు? నీకు తెలీదు, కానీ దూత నీతోనే ఉంటాడు ఎప్పుడు. నీకు కనపడకుండా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎలాగా? కాపాడుతూనే ఉంటాడు. ఓకేనా? సరే, ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే ఏం జరిగితే కూడా ఒక వచనం చూద్దాం. లూకాసు వార్త 13:3. లూకాసు వార్త 13:3. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసు పొందకపోతే మనందరం కూడా నశించిపోతాం అంటున్నాడు. అందుకనే మారు మనసు పొందడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. మారు మనసు పొందితే దేవుని కుమారుడుగా, దేవుని యొక్క రాజ్య నివాసిగా, దేవుని యొక్క అధికారము కలిగి, దేవుడు మనందరికీ అధికారం ఇచ్చాడు. ఆ అధికారము యేసు నామము, పరిశుద్ధాత్ముడి యొక్క ద్వారా శక్తిని పొందుకోండి. ప్రతి వాటి మీద మీరు శక్తి కలిగి దేవుని యొక్క వాక్యముతో అపవాది అనేవాడిని జయించండి. మీకు మేబీ కష్టాలు రావచ్చు, మీరు ఇప్పుడు ఇక్కడ పేదవారిగా ఉండొచ్చు, కానీ ఆత్మానుసారంగా మీరు ఎంతో రిచ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న భూస్వాములు ఉంటారు, వాళ్ళకి తెలియదు సత్యము, మీకు తెలుసు సత్యము తెలియని వాడు వాళ్ళు. మేబీ నువ్వు అవుట్ సైడ్ రిచ్ కాదు, కానీ ఇన్సైడ్ అంతరంగ పురుషుడుగా, ఎటర్నల్ లైఫ్ గా, ఆత్మానుసారముగా నువ్వు ఎంతో గొప్పవాడు, ఎంతో రిచ్ అన్నమాట. ఎందుకనంటే నీకు మరణము లేదు, వాళ్ళకి మరణం ఉంది కాబట్టి. నీకు సత్యము తెలుసు కాబట్టి ధైర్యంగా ఉండి దేవునిని మహిమపరచండి. అలా అని చెప్పి ఇక్కడ బడవురుగా లేకపోతే ఏమి లేని వారుగా జీవించాలంటే అలా కాదు. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి నీ కుమారుడుగా, నీ రాజ్యాధికారం పొందుకునేవాడిలాగా నేను జీవించాలి ప్రభువా, నాకు సహాయము దయచేయి, నాకు ఉద్యోగం దయచేయి, నా కష్టాలు ఎలా ఉన్నాయి అని ఆయన వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా బయలుపరిచిన వాగ్దానాలన్నిటిని కూడా నీ నాలుక ద్వారా మాట్లాడే ఒక ప్రార్థనలో నెల ఉండాలన్నమాట.
నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో ఆయన వాగ్దానం ఉండాలి. దేవుడు వాగ్దాన పరుడా కాదా? నీ మాటకి నా మాటకి విలువ ఉందా? లేదు. ఆకాశం భూమి గతించినా గానీ ఆయన మాటలో ఎన్నటికీ గతించవు. సో ఆయన మాట గతించిన మాటలుగా మనకు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రతి ఒక్కరిలో కూడా నెరవేరాలి. ఆ నెరవేరాలంటే నువ్వు మాట్లాడాలి దేవుడితో. ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. ప్రార్థన అంటే ఏదో ఆదివారం పూటలా కూడుకునేది కాదండి. ప్రార్థన అంటే ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ధ్యానించండి వాక్యాన్ని. శరీరానుసారంగా ఆహారం ఎలా తీసుకుంటున్నారో అలాగే ఆత్మిక ఆహారాన్ని కూడా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి. బైబిల్ తీసుకోండి. ఒక రోజున పొద్దున పూట ఏమో కొత్త నిబంధన చదవండి, సాయంత్రం పూట ఓల్డ్ టెస్టిమెంట్ చదవండి, పాత నిబంధన చదవండి. దేవుని వాక్యాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. మీరు ఎవరు అనేది మీరు తెలుసుకోండి. మీరు ఆయన కుమారులై ఉన్నారు. మీరు మీ తల్లిదండ్రుల పిల్లలు కారు. ఓకేనా? దేవుని కుమారులై ఉన్నారు. ఆయన కుమారుడు బాధలతో కష్టంతో జీవించడానికి కాదు నేను ఇక్కడ పంపించింది. ఆయన మహిమపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యం అధికారముతో అపవాదిని జయిస్తూ జీవించాలి. సో వాక్యం చదివితే వాక్యం నీ హృదయంలోకి వెళ్తా ఉండంటే నువ్వు మారు మనసు పొందుతా ఉంటావు. నీ యొక్క అంతరంగ పురుషుడు మారు మనసు పొందుతా ఉంటాడు. నీలో అసూయ వెళ్ళిపోతా ఉంటది, నీలో కోపం వెళ్ళిపోతా ఉంటది, నీలో పాపం వెళ్ళిపోతా ఉంటది. ఆయన వాక్యాన్ని రోజు నింపుతా ఉంటే ఏమవుతా ఉంటది? నీకు తెలియకుండానే నువ్వే మారు మనసు పొందిపోతావు. నీకు తెలియకోకుండానే నువ్వే రక్షింపబడిపోతావు. నీకు తెలియకోకుండానే సమస్త వాటన్నిటి మీద అధికారం పొందుకుంటావు. ఎప్పుడు నువ్వు రోజు ఆయన వాక్యాన్ని జీవనదిలాగా నీలో ప్రవహింప చేసినప్పుడు. ఓకేనా? ఓకేనా? సరే. సో ఈ మాటలు మీ అందరికీ మీ యొక్క జీవితాల్లో ఉపయోగపడాలని, మీరు దేవుని ద్వారా రక్షింపబడాలని, మారు మనసు పొందండి. ఈ ఇంత చిన్న గ్రామంలో మీరు నిజంగా దేవుని పిల్లలుగా ఇలా కూడుకోవటం నిజంగా చాలా సంతోషం. ఇలా మీతోనే ఆగిపోకూడదు. ఇది ఈ యొక్క సంఘం ఎలా ఉండాలంటే పట్టజాలనంతగా విశ్వాసులతో నిండిపోవాలి. ఎలాగా? పట్టజాలనంతగా. ఈ గ్రామం అంతా మారిపోవాలంటే నువ్వు ఇక్కడ వెలుగులాగా జీవించాలి. దేవుని యొక్క వెలుగులాగా జీవించాలి. అన్యుల మధ్యలో నిన్ను తలగా పెడతా అన్నాడు, వెలుగుగా పెడతా అన్నాడు. తోకగా జీవించమని చెప్పలా. ఆయన తలగా, ఆయన రాజుగా, నువ్వు ఒక కుమారుడుగా, ఒక అధికారం కలిగిన కుమారుడుగా నువ్వు దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క బిడ్డగా ఇక్కడ నువ్వు ఆయన వెలుగుగా ఉండి ఇక్కడ ఒక కొన్ని ఆత్మలను, ఇక్కడ ఏమన్నాడు? ఒక్క ఆత్మ పోగు చేస్తే పరలోక రాజ్యంలో ఏం కలిగిద్దంట? సంతోషం కలిగిద్దంట. మీరందరూ కూడా ఒక్కొక్క ఆత్మని పోగు చేయండి. మీ లైఫ్ ధన్యమైపోద్ది. తెలుసా? మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయన పని తీసుకోవటం. నేను ఒక ఆత్మని పోగు చేయాలి, కాపాడాలి. నీకు తెలిసిన సువార్తను ఎదుటివాడికి చెప్పి ఆయన మారు మనసు పొందుకునేలాగా మీరు చేయాలి. అదే దేవుని పని. ఆ పని చేయండి. మీకు ఏ కష్టం ఉన్నా, ఏ బద్ధ ఉన్నా, ఏ శోధన ఉన్నా కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది నీ పాదాల కింద పెడతానంటున్నాడు. నువ్వు నా కుమారుడివి, పాదాలతో తొక్కే అంటున్నాడు. సరేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చినందుకు కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి చెప్తా ఉండటం కన్నా ఇలాంటి ఒక సంఘంలో చెప్పడానికి దేవుడు ఇక్కడ పంపించాడంటే ఏదో ఒక చిత్తం ఉంటది. ప్రతి ఆయన యొక్క ప్రణాళిక వెనక కంపల్సరీగా ఆయన యొక్క చిత్తం ఉంటది. దేవుని చిత్తం ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు దేవుని వాక్యము ద్వారా. మీరు నేను కూడా మీ యొక్క సంఘం గురించి, మీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఎవ్రీడే చేస్తాను. అలాగే మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా పేరు ప్రసాద్ కే బోలపడ్డి. రెండోది ఏంటంటే ప్రార్థన కంపల్సరీగా చేసుకోండి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. దేవుడిని ఎప్పుడు స్మరిస్తూనే ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో, పొలం పనికి వెళ్ళావా, పని చేసుకుంటూ ప్రార్థన చేసుకో. సైకిల్ తొక్కుతున్నావా, తొక్కుతూనే ప్రార్థన చేసుకో. బైక్ తోలుతున్నావా, తోలుతూనే ప్రార్థన చేసుకో. ఇంట్లో వంట చేస్తున్నావా, వంట చేస్తూనే ప్రార్థన చేసుకో. బట్టలు ఉతుకుతున్నారా, బట్టలు ఉతుకుతూనే ప్రార్థన చేసుకో. దీవారాత్రులు దేవుని మీరు ఆరాధిస్తూ, దేవుడు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించమన్నాడు. ఆరాధించడం అంతే, ఇలా కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు ఆరాధన అంటే. నన్ను లేపి మళ్ళీ ఈ లోకంలో మనం నాకు మరొక రోజు ఇచ్చావు. థ్యాంక్ యూ ప్రభువా, ఈరోజు ఆహారం ఇచ్చావు.
నాకు ఈ ఆహారం వద్దు ప్రభువా, శరీరాహారం వద్దు, నాకు నీ జీవాహారము దయచే ప్రభువా. ఆయన యొక్క వాక్యము మనకేమై ఉంది? జీవాహారమై ఉంది. ఓకేనా? దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించబడును గాక. ఆమేన్.